ఎంత తీవ్ర విషాదం జరిగిందంటే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ విషయం తెలుసుకున్న తర్వాత మీకు నిజంగానే ఇతరుల మీద ఎంతవరకు నమ్మకం ఉంది అనే విధంగా మీకు ఒక డౌట్ వచ్చేదన్నమాట. సో అదే జరిగింది. చాలా విషాదమైన సంఘటన. అదేంటంటే ఒక లాయర్ ఉన్నారు. ఆ లాయర్ ఆఫీస్లోనే ఇంకో వ్యక్తి ఉందన్నమాట. అంటే ఆయన అసిస్టెంట్ అనుకోండి. ఎందుకంటే ఆ లాయర్ ఉంటే కనుక అసిస్టెంట్గా ఎవరైనా పెట్టుకుంటారు. అలాగే ఒక మహిళ అసిస్టెంట్ పెట్టుకున్నాడు ఆయన. ఆవిడకి కూడా పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిపోతే వీళ్ళిద్దరూ కూడా సహజావుగానే ఉన్నారని చెప్పేసి లాయర్ భార్య అనుకుంది. కానీ లాయర్ మాత్రం ఎవరైతే అసిస్టెంట్గా పనిచేస్తుందో తన దగ్గర తనతో అక్రమ సంబంధం ఏర్పరచుకున్నాడు అనమాట. ఇద్దరు కూడా వివాహేతర సంబంధం ఉంది. సో ఈ వివాహేతర సంబంధం కాస్త ఎక్కడి దాకా వెళ్ళిందంటే లాయర్ భర్త దాకా వెళ్ళింది. లాయర్కి ఆ భార్య కూతురు ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా తెలిసిన తర్వాత ఒకరోజు డైరెక్టర్గా ఆఫీస్కి వెళ్ళారు. ఆఫీస్కి వెళ్ళి లాయర్ ఎదురుగానే ఆవిడని నిలదీశారన్నమాట. ఆవిడకి కూడా పెళ్ళి అయింది. సో నిలదీసి అడిగారు, నీకు పెళ్ళి అయింది కదా, ఎందుకు ఇటువంటి పనులు చేస్తున్నావు, నాకు నా కూతురు ఉంది, నా భవిష్యత్తు ఎందుకు వాడుకున్నా అని చెప్పేసి లాయర్ ఎదురుగా నిలదీశారు. సో ఇక్కడ పెనుగులాట గుద్దులాట అన్నీ జరిగాయి. ఈ ఆడలు కూడా బాగా కొట్టుకున్నారు. ఇదే క్రమంలోనే విచక్షణారహితంగా అయితే ఎవరైతే లాయర్ భార్య కూతురు ఉన్నారో వీళ్ళిద్దరూ కూడా కత్తులు తెచ్చుకొని కత్తులతో విచక్షణారహితంగా పొడిచి లాయర్ ఆఫీస్లోనే ఎమ్మెల్యే చంపేశారు పాపం. సో చంపేసిన తర్వాత ఈ విషయం ఎవరైతే చనిపోయారో ఆయన భర్త ఫోన్ చేశాడనమాట. ఫోన్ చేసి ఇంకా ఆఫీస్ నుంచి మా ఆవిడ రాలేదు, ఎక్కడుందని అడిగితే వీళ్ళంతా కూడా బూటపు కౌరులు చెప్పి వాళ్ళ ఆయన కూడా వాళ్ళ భార్యతో చేతులు కలిపి, ఎవరైతే చంపింది కదా ఈవిడి సొంత భార్యతో చేతులు కలిపి ఆ డెడ్ బాడీని మాయం చేద్దామని చెప్పేసి పన్నాగం కలిపారన్నమాట. ఇప్పుడు దాకా వివాహేతర సంబంధం పెట్టుకొని తనతో ఎంజాయ్ చేశాడు, అవసరం తీర్చుకున్నాడు. ఎప్పుడైతే తన సొంత భార్య పిల్ల వచ్చి చంపేశారో వీళ్ళందరూ ఇరుక్కుంటారని చెప్పేసి డెడ్ బాడీని మాయం చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారన్నమాట. ఈ విధంగా అయితే ఈ రోజుల్లో మానవత్వం కనుమరుగైపోతుంది. సో ఈ సంఘటనలు విన్న తర్వాత చాలామందికి మహిళలకి నమ్మకం కోల్పోతున్నారు మగవాళ్ళ మీద. అదేవిధంగా మనతో తోటి స్నేహితులు, అదేవిధంగా తోటి బంధువులు ఎంతవరకు కరెక్ట్గా ఉన్నారు అనే విధంగా అయితే డౌట్ ఏర్పడిపోతుంది ఇటువంటి సంఘటనలు ఎక్కువ అయిన తర్వాతే. సో మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అదేవిధంగా ఇటువంటి సంఘటనల మీద మీకేమనిపిస్తుందో తెలియపరచండి. ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.